నమస్తే, వెల్కమ్ టు దూత డిజిటల్ స్పెషల్ ఫోకస్. భారతీయుల 500 ఏళ్ల నాటి కళ నెరవేరింది. సుదీర్ఘ పోరాటాల తర్వాత అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది. అయోధ్యలో బలరాం కొలువయ్యాడు. మరి ఆ బాలరాముడికి నిత్య పూజలు చేసేదెవరు, ఆయన యోగక్షేమాలు పట్టించుకునేదెవరు వంటి వివిధ ప్రశ్నలు మొదలవుతున్నాయి. వాస్తవానికి అయోధ్య శ్రీరాముడిని ఆరాధించాలంటే రామనామం జపిస్తే చాలు. కానీ మందిరంలో కొలువయ్యున్న ఆ శ్రీరామచంద్ర ప్రభువుని వేకోజామునే మేల్కొల్పి రాత్రి పవలింపు సేవ వరకు నిత్య సేవలు చేయాలంటే మామూలు మాటలు కాదు. అందుకు కేవలం భక్తి, సహనం ఉంటే సరిపోదు. ఆధ్యాత్మిక తత్వంపై పూర్తి అవగాహన, వేదాలు తెలిసి ఉండాలని, శాస్త్రోక్త పూజా విధానం జరిపించడం రావాలి. మరి అంతటి ఘనుడు ఎవరు? ఈ ప్రశ్నలకు 22 ఏళ్ల యువకుడు సమాధానంగా నిలిచాడు. అతడే ఉత్తరప్రదేశ్కు చెందిన మోహిత్ పాండే. గత 3 దశాబ్దాలకు పైగా అయోధ్య రాముడికి ఆచార్య సత్యేంద్ర దాస్ పూజలు చేస్తూ వచ్చారు. సకల గుణాభిరాముని గురించి పూర్తిగా తెలిసిన సత్యేంద్ర దాస్ తన జీవితాన్ని రామునికి అర్పించారు. శ్రీరాముని సేవ కోసం 1958లో శాశ్వతంగా అయోధ్యకు వచ్చిన ఆయన 1992లో రామజన్మభూమి మందిరంలో అర్చకునిగా నియమించబడ్డారు. ప్రస్తుతానికి ఆయనే అయోధ్య రామ మందిర ప్రధాన పూజారి. సత్యేంద్ర దాస్ గారి వయసు ఇప్పుడు 82 ఏళ్లు. దీంతో సత్యేంద్ర దాస్ ప్రధాన అర్చకునిగా విధుల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. వయోభారంతో విధులు నిర్వహించడం ఇబ్బందిగా మారిందని శ్రీ జన్మభూమి తీర్థ ట్రస్ట్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అయోధ్య రామ మందిరంలో ఆయన తర్వాత ప్రధాన అర్చకునిగా వేరొకరిని నియమించే బాధ్యతలు కూడా సత్యేంద్రకి అప్పగించింది ట్రస్ట్. దీంతో 2023లోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రామమందిర పూజారి నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ పదవి కోసం దాదాపు 3000 మంది అప్లై చేసుకున్నారు. అయితే రామమందిర ప్రధాన అర్చకులు అవ్వాలంటే అంత తేలికైన విషయం కాదు. ఆలయాధికారులు అనేక షరతులు పెట్టారు. దీనికి దరఖాస్తు చేసుకునే వారి వయసు 20 నుంచి 30 లోపునే ఉండాలని, గురుకుల పాఠశాలలో తప్పనిసరిగా చదివి ఉండాలని తేల్చి చెప్పేశారు. అంతేకాదు రాముల వారి దీక్షకు అర్హతను కలిగి ఉండాలని నిబంధనలు కూడా పెట్టారు. ఇలా 3000 దరఖాస్తుల్లో నుంచి 200 మందిని వడబోశారు. వారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించగా దానికి యూపీలోని ఘజియాబాద్కు చెందిన 22 ఏళ్ల మోహిత్ పాండేకి కూడా ఇంటర్వ్యూకి వచ్చారు. వచ్చిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసే ప్యానెల్లో హిందూ ప్రవక్త జైకాంత్ మిశ్రా, అయోధ్యలోని మహంత్ మిథిలేష్, నందీశరణ్, సత్యనారాయణ దాస్ ఉన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ప్యానెల్ సభ్యులు అభ్యర్థులను శ్రీరాముని పూజలకు సంబంధించిన అనేక ప్రశ్నలు సంధించారు. ఇంటర్వ్యూలో ప్రధానంగా శ్రీరాముని పూజకు సంబంధించి ప్రశ్నలు, సంధ్యావదనం అంటే ఏంటి, పూజలో ఉచ్చరించే మంత్రాలు, పద్ధతులు, కర్మకాండ అంటే ఏంటి, రాముని అర్చనలో ఏ మంత్రాలుంటాయి వంటి ఇత్యాది ప్రశ్నలు ప్యానెల్ సభ్యులు అడిగారు. ఇంటర్వ్యూ ఏమీ ఆషామాషిగా సాగలేదు. పరీక్ష సైతం చాలా కఠినం. ఒక మాటలో చెప్పాలంటే యూపీఎస్సీ పరీక్ష ఇంటర్వ్యూ లాంటిదే ఇది. ఇలా వివిధ రకాల ప్రశ్నలు అడిగి శ్రీరాముని గురించి బాగా అవగాహన ఉన్న 200 మందిని ఎంపిక చేశారు ప్యానెల్ సభ్యులు. వారిలో నుంచి 21 మందిని ఫైనల్ చేశారు. 21 మందిలో ఒకరు ప్రధాన అర్చకులుగా, 20 మంది సహాయ అర్చకులుగా ఎంపిక చేసింది ప్యానెల్. ఇలా ఎంచుకున్న వారిలో ప్రధానంగా మోహిత్ పాండే పేరు చర్చకు వచ్చింది. కేవలం 22 ఏళ్ల వయసు కలిగిన మోహిత్ పాండే తనకంటే పెద్ద పండితులను, అనుభవం ఉన్న పూజారులను ఓడించాడు. రామాలయ ఆలయ ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ ప్రశంసలు సైతం అందుకున్నాడు. శ్రీరాముడిని కొలిచేందుకు మోహిత్ పాండే ఎంపిక ఒక రకంగా సరైందని చెప్పాలి. 2002 నవంబర్ 10న చెసితాపూర్ బెల్హౌరాలో జన్మించిన మోహిత్ చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికత వైపు అడుగులు వేశాడు. తన మామయ్య నుంచి ప్రేరణ పొందిన మోహిత్ 7 ఏళ్ల పాటు మతం, ఆచారాలతో పాటు సంవేదాన్ని కూడా అభ్యసించాడు. 10 ఏళ్ల వయసులోనే వేదాలను పఠించడం ప్రారంభించాడు. 2020-21 విద్యా సంవత్సరంలో ఘజియాబాద్లోని దుధేశ్వర వేద విద్యాపీఠ్లో 7 ఏళ్ల పాటు శిక్షణ తీసుకున్న మోహిత్ తర్వాత తిరుపతిలో తదుపరి శిక్షణ పూర్తి చేశాడు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో MA డిగ్రీ చదివి PhDకి సిద్ధం ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో అయోధ్య బాలరామ మందిరం నుంచి నోటిఫికేషన్ రావడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండానే అప్లై చేశాడు. అన్ని వడపోతుల తర్వాత చివరికి ప్రధాన పూజారిగా ఎంపికయ్యాడు. సత్యేంద్ర దాస్ తర్వాత మోహిత్ పాండే అయోధ్య రామ మందిర ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు స్వీకరించున్నాడు. ప్రస్తుతం మోహిత్ శిక్షణ తీసుకుంటున్నాడు. శిక్షణ పూర్తయ్యాక మోహిత్ పాండేకు ఆలయ ప్రధాన పూజారిగా బాధ్యతలు ఇస్తారా లేదా వేచి చూడాలి. మరి ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ దూత డిజిటల్.